సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఇటీవలి కాలంలో కూల్ డ్రింక్ల వల్ల జరిగే ప్రమాదంపై అవగాహన పెరగడంతో ఆ గ్యాప్ భర్తీకి చాలా మంది ఫ్రూట్ డ్రింకులను ఆశ్రయిస్తున్నారు. అయితే తాజాగా వాటికంటే ఇవి ఇంకా ప్రమాదకరమైనవని వెల్లడైంది. మాజా, పల్పీ ఆరెంజ్, స్లైస్, యాపీ, నింబు తదితర ఫ్లేవర్లలో ఈ ఫ్రూట్ డ్రింక్స్ లభిస్తున్నాయి. ఇందులో పళ్ల రసాలు ఉంటాయన్న భ్రమతో చాలా మంది వీటిని తాగుతున్నారు. ఒక మామిడి పండో, నారింజ ఫలమో తిన్నామని ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ కి వీటికి ఎటువంటి తేడా లేదు. అసలు వాటిల్లో ఫ్రూట్ కంటెంట్ 20% కంటే తక్కువే. అసలు ఏ ఫ్రూట్ డ్రింకుల్లో ఏ పండ్ల రసాలు ఏ శాతాల్లో ఉంటాయో తెలుసుకుంటే కళ్ళు తిరగక మానవు. పల్పీ ఆరెంజ్ 12% లోపు, మాజా 20% లోపు మాత్రమే మామిడి. యాపీ ఫీజ్ ఇది మరీ ఘోరం, ఉండేది 2% లోపే. అది క్యాన్సర్ ట్రేడెడ్ యాపిల్ జ్యూస్. యాపీలో 160 ml లో 21 గ్రాముల షుగర్ ఉంటుంది. మినిట్ మేడ్ నింబు అసలు నిమ్మకాయ ప్రసక్తే లేదు, ఇది ఫ్లేవర్ మాత్రమే. ప్రతి 100 ml కి 11.7% షుగర్ ఉంటుంది. డైట్ కోక్ ఇందులో షుగర్ ఉండదు అనేది మన భ్రమ. తీపి వచ్చేందుకు కృత్రిమ రసాయనాల స్వీట్నర్ ను వాడతారు. ట్రాపికానా యాపిల్ ఇందులో 44% యాపిల్. రియల్ ఫ్రూట్ జ్యూస్ దానిమ్మ 35%. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే వీటిని ఫ్రూట్ డ్రింక్స్ అని అనకూడదు, స్వీట్ బేవరేజెస్ విత్ ఫ్రూట్ ఫ్లేవర్ అనాలి. సాధారణ డ్రింకుల కంటే ఇవి ఎక్కువ ప్రమాదం, ఎందుకంటే నిల్వ ఉంచేందుకు దారుణమైన ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఫ్రూట్ శాతం ఒకవేళ ఎక్కువగా ఉన్నా వాటిని నిల్వ ఉంచేందుకు అంతే శాతం ప్రిజర్వేటివ్లు వాడుతున్నారు. మామూలు కార్బోనేటెడ్ డ్రింక్లైన థమ్స్ అప్, పెప్సీ, కోక్ వంటివి కాస్త ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి. కానీ ఫ్రూట్ జ్యూస్ కాన్సంట్రేషన్ తో తయారైనవి అలా కాదు. కోలా డ్రింకుల్లో కంటే వీటిల్లో ఎక్కువ రసాయనాలుంటాయి. ఎక్కువ కాలం నిల్వ కోసం ఫ్రూట్ పల్ప్ తో పాటుగా చక్కెర నీళ్లు పాడైపోకుండా ప్రిజర్వేటివ్స్ బాగా కలుపుతారు. కృత్రిమంగా ఆయా పండ్ల రుచి తెప్పించడం కోసం వాడే రసాయనాలు అదనం. కాబట్టి తాజా పండ్లు, పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. వాటిల్లో స్వీట్ రావాలంటే ఇంట్లో ఉండే చక్కెరతో జ్యూస్ చేసుకుని తాగేంత కంటే ఉత్తమం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.